ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 18వ కీర్తన 28వ చరణం. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడు దావీదును శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు దేవుని గురించి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. దావీదు బలవంతుడైన దేవుని కలిగి ఉన్నాడు గనుక అతనిని దేవుడు తప్పించాడు. ఏ దారి కానరాక తన పరిస్థితుల్లో నుండి విడిపించగలవారు లేకపోయినా తండ్రి తన ప్రజలను విడవడని, చీకటిమయమైన జీవితాలను వెలుగుమయంగా మార్చగలడని ఈ మాటల ద్వారా నీవు విశ్వసించాలి. దావీదంటున్నాడు, నా దీపము వెలిగించువాడువు, చీకటిని నాకు వెలుగ్గా చేయువాడువు నీవే అని పలుకుతూ ఉన్నాడు. ఈ సమయంలో వాక్యం విన్న మనము కూడా దావీదు వంటి నిశ్చయతకు రావాలి. మన ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో మారులు లేవనెత్తిన దేవుణ్ణి గూర్చి మనం ఏమని సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం కలిగి ఉన్న నిజదేవుడు ఎటువంటి వాడో, ఎటువంటి కార్యాలను చేసి ఎన్ని రీతిలుగా నిన్ను నడిపించాడో అనేకులకు చాటుతూ జీవించు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆయన మాటల ప్రకారం అందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా దేవా, మీకు స్తోత్రములు. మీరు మా ఎడల చేసే అద్భుత ఆశ్చర్య కార్యములను మేము గ్రహించి మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చే విధముగా మమ్మల్ని నిలవబెట్టమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.